నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల శామెల్ వర్సెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పంచాయతీ నడుస్తున్నది. సో మందుల శామెల్ని కావాలనే టార్గెట్ చేసిర్రు కొంతమంది లీడర్లు అని చెప్పి మందుల శామెల్ చెప్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అసలు పంచాయతీ ఏందనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మైపాల్ అన్న ఉన్నాడు, మైపాల్ అన్నతో మాట్లాడదాం. నమస్తే. ఆఫ్టర్ లాంగ్ టైం మనం డిస్కస్ చేస్తున్నాం. సో తుంగతుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది, రాజగోపాల్ రెడ్డి మందుల శామెల్ని ఎందుకు టార్గెట్ చేసిండు, మందుల శామెల్ ప్రెస్ మీట్ పెట్టి రాజగోపాల్ రెడ్డి పైన ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంది? అసలు మందుల సామెల్ని ఎవరు టార్గెట్ చేయలే, ఆయనకైనా టార్గెట్ చేసుకుంటుండు. ఓకే, రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అంటే నోరు జారితే కాలు జారినే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేం కదా. ఓకే, అన్నం పెట్టినోడికే సున్నం పెట్టడం అంటే ఇన్నవా? ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అనేటి ఇవన్నీ మందుల సామెలకు వర్తిస్తాయి. అసలు మందుల సామెలు ఆయన ఏమనలే. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించి ఒక అబ్బాయి చనిపోతే, అలా కొడుకు చనిపోతే పరామర్శించడానికి ఒక మానవతావాదంతో పోయిండు. ఓకే, పోయినందుకు నా నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే నాకు చెప్పి అడుగు పెట్టాలి, అది చేయాలి ఇది చేయాలి అని మందుల సామెలే గెలుపుకున్నాడు. మందుల సామెలే అసలు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి ఇవ్వద్దు, లంబడోళ్ళకు ఒకటి మంత్రి ఇవ్వాలి, యాదవులకు ఒక మంత్రి ఇవ్వాలి. అసలు చనిపోయే దగ్గర పరామర్శించడానికి పోతే నువ్వు పోవు, ఎవరైనా చనిపోతే మందుల సామెలు నువ్వు పోవు, పోయిన వాళ్ళని ఎందుకు పోయినా అంటావు? నువ్వే పోతే అయిపోతుంది కదా, మరి నువ్వే ధైర్యం చెప్తే అయిపోతుంది కదా. ఈయన ఎవడేమో సపోర్ట్ కాకుండా అయిపోవు. ఆల్రెడీ కాంగ్రెస్ కార్యకర్తలు కోపంగా ఉండి గాంధీ భవన్కి వెళ్ళి ఈయన మమ్మల్ని పట్టించుకుంటలేడు, అంత బీఆర్ఎస్ లోనే పట్టించుకుంటున్నాడు, ఈయన బీఆర్ఎస్ నుంచి వచ్చిండు, మందుల సామెలు మాకు సరిగ్గా పనులు చేసి పెడతలేడు, కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు గాంధీ భవన్కి వెళ్ళి జగ్గారెడ్డికి ఆల్రెడీ అంటే కంప్లైంట్ ఇచ్చిర్రు. అది పెండింగ్ లో ఉండగానే మళ్ళా లేని ఒకటి పెట్టుకున్నాడు. అంటే గతంలో చామల కిరణ్ కుమార్ రెడ్డితో పెట్టుకున్నాడు, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ కార్యకర్తలతో పెట్టుకున్నాడు, లాస్ట్ కోమటిరెడ్డి బ్రదర్స్ తో పెట్టుకున్నాడు. అంటే ఈయన మెంటల్ అని వెంకటరెడ్డి అని అంటుండు. నాకు అనిపిస్తుంది మాట్లాడుతున్నాడు ఆయనకు మెంటల్ ఖరాబ్ అయిందో లేదు కానీ మందుల సామెలకి మెంటల్ ఖరాబ్ అయినట్టుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవడన్నా బుద్ధున్నోడు కోమటిరెడ్డి బ్రదర్స్ తో మంచిగా ఉండాలి అనుకుంటాడు, కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ తిట్టి నేనేదో ఎదగాలనుకుంటాడు ఎవడ ఉన్నాడా? ఇప్పుడు ఇంకోటి, మంత్రి పదవి రావద్దని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనిపించింది మందుల శామెల్. డైరెక్ట్ చెప్పిండు ఇయ్యొద్దు అంటుండు. నువ్వెవడా ఇయ్యొద్దు అనడానికి? మందుల సామెల్ నువ్వెవడు? రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇయ్యొద్దని చెప్పడానికి నువ్వెవడు? నువ్వేమన్నా ముఖ్యమంత్రివా, లేకపోతే నువ్వేమన్నా పిసిసి ప్రెసిడెంట్ వా, లేకపోతే నీకు అంటే అన్నం పెట్టినందుకు, నీకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినందుకు, నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వద్దా? ఒక తుంగతుర్తి ఎమ్మెల్యే గెలుపులో కాదు, నకిరేకల్ గెలుపులో రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర ఉంది, కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్ర ఉంది, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో వాళ్ళ గెలుపులో పాత్ర ఉంది, తర్వాత భువనగిరిలో రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర ఉంది. అట్లా నల్గొండలో వాళ్ళ అన్న గెలిచిండు, మునుగోడులో ఈయన గెలిచిండు. అట్లా కొన్ని నియోజకవర్గాలలో వాళ్ళ పాత్ర ఉంది. ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి భోజనం చేసి 100 మంది ముందు నేను రాజన్నకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియండి అన్న, నువ్వైతేనే మనకు గెలుస్తా ఉన్నాడు. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో నిలబడ్డప్పుడు నువ్వు రేవంత్ రెడ్డిని అడగాల్సింది. అసలు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఎట్లు ఇస్తారు? ఆయన కోట్లు ఖర్చు పెడుతుండు. నాకు ఇన్ఛార్జ్ ఇస్తే నేను గెలిపించుకొస్తా, మందుల సామెలుగా నాకుండే వాల్యూతో నేను గెలిపించుకొస్తాను ఆ రోజు అంటే, అరే హీరోరా మందుల సామెలు అంటుంటే ఆ రోజేమో కుక్కిన పెయిన్ లాగా ఉన్నావు. మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో అప్పుడు ఎంపీ అప్పుడు నువ్వు ఎందుకు నోరు లేపలేవు అంటున్నా. నువ్వు రాజగోపాల్ రెడ్డి గారికి ఎట్లా ఇన్ఛార్జ్ ఇస్తారు? ఇన్ఛార్జ్ ఇస్తే ఆయన తుంగతుర్తి పోయిండు, ఆలేరు పోయిండు, భువనగిరి పోయిండు, జనగాం పోయిండు, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం భువనగిరి ఏదైతే నీ పార్లమెంట్ ఉందో మొత్తం తిరిగిండు. మునుగోడులో కూడా ఆయన ఖర్చు పెట్టుకున్నాడు, ఓట్లు వేయించిండు. మరి అదే రోజు రాజగోపాల్ రెడ్డి గారిని పెడితే మంచిగా ఉండదు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్, ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో అప్పుడు ఎందుకు ఇలా వార్నింగ్ చేయలేవు, కంప్లైంట్ చేయలేవు? రాజగోపాల్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నప్పుడు మొత్తం కోట్ల రూపాయలు ఆయన ఎట్లా పెడతాడు? నా అంతకు నేను 10 కోట్లు పెడతా అని చెప్పి మందుల సామెలు ఎందుకనిలే? మర్యాద ఉండదు ఎక్కువ ఖర్చు పెడితే, నేను ఖర్చు పెట్టొద్దా, నన్ను ఎందుకు ఖర్చు పెట్టని ఇస్తలేరని మందుల సామెలు ఆ రోజు ఎందుకు అడగలే?
అంటే తినడానికి నువ్వు కావాలి, ఓకే ఖర్చు పెట్టేటప్పుడు ఉండవు. ఓకే ఖర్చు పెట్టడానికి ఉండవు. ఎంపీ సెగ్మెంట్ లో మందుల సామెల్ని ఎందుకు ఇన్ఛార్జిగా పెట్టలే? రాజగోపాల్ రెడ్డి గారిని ఎందుకు పెట్టారు? మిగతా అన్ని దగ్గరలో మంత్రులను పెడితే ఒక్క భువనగిరి నియోజకవర్గంలోనే రాజగోపాల్ రెడ్డి గారిని పెట్టారు. దట్ ఈస్ రాజగోపాల్ రెడ్డి. సీఎం రాజగోపాల్ రెడ్డి ఇంటికి వచ్చి బతిలాడుకున్నాడు, అన్న దండం పెడతా, మన చామల కిరణ్ కుమార్ రెడ్డి మన తమ్ముడు గెలిపియండి అన్న అని రిక్వెస్ట్ చేసి బతిలాడుకున్నాడు. మరి మందుల సామెల్ ఇంటికి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? మందుల సామెల్ అంత పోటుగాడైతే మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులంతా మందుల సామెల్ ఇంటికి పోయి బతిలాడాలి కదా. అంటే నీకెందుకయ్యా అంటే కొంపదీసి రేవంత్ రెడ్డి మాట్లాడిస్తుండా? నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నా. వెనకాల ఏదో శక్తులు ఉన్నాయి అంటున్నారు, ఈ శక్తి ఏందని చెప్పి నేను తెలుసుకున్నా. ఆయన మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటు, పిరికోడట. ఈ పిరికోడు వెనక ఎవడున్నాడు? నాకు రేవంత్ రెడ్డి గురువు అంటుండు. అంటే నీ గురువు చెప్తే నువ్వు మాట్లాడుతున్నావా? పుష్కర రేపు రాజగోపాల్ రెడ్డి సీఎం అయింది అనుకో, ఇప్పుడు మన కర్ణాటకలో మార్చిర్రా సీఎం డికే శివకుమార్ పెట్టి సిద్ధరామయ్య తీసేసిర్రు. రేవంత్ రెడ్డి మీద కూడా అంత నెగిటివ్ గ్రాఫ్ వస్తుంది, నోటుకు ఏదో వస్తే అది వాగుతున్నాడు. నిన్న ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అన్నాడు, అంతకుముందు యూట్యూబ్ ఛానళ్లను గొట్టంగాలు అన్నాడు, అంతకుముందు నిరుద్యోగులను ముదిరిపోయిన బెండకాయలు అన్నాడు, తర్వాత నోటికి పేగులు మెడలు వేసుకుంటా అంటున్నాడు. వాళ్ళ అన్నదమ్ములు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మరి తిరుపతి రెడ్డి కానీ కొండల రెడ్డి కానీ కొండలు దవ్వినట్టే దవ్వుతున్నారు. కోట్లాది రూపాయలు వెనకేసుకుంటారు, డిక్కీలలో కార్లలో డబ్బులు పడతలేవట. ఇదంతా దోపిడీ వల్ల కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా మైనస్ అవుతుంది. ఈ ఒక్క రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వల్ల భారతదేశంలోనే కాంగ్రెస్ తూడ్చుకుపోయేటట్టుంది, ఖతమయ్యేటట్టుంది అని భయంతో రేపు రిపోర్ట్ తెప్పించుకొని మంచి పేరు ఎవరికి ఉంది అని అంటే రాజగోపాల్ రెడ్డి గారు నెంబర్ 1 ఎమ్మెల్యే అని రేపు రాజగోపాల్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఒక షీల్డ్ కవర్ లో పంపించి ప్రమాణ స్వీకారం ఒక నెల రోజులలో చేసిండు అనుకో. అప్పుడు మందుల సామెలు యూటర్న్ తీసుకొని రాజగోపాల్ రెడ్డి గారు మా గురువు గారు, దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు నన్ను క్షమించండి, నన్ను అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిస్తే నేను మాట్లాడినా, నాది ఎటువంటి బాధ్యత లేదు, నన్ను రెచ్చగొట్టి ఆయన సల్లగా ఉన్నాడు, అసలు మనది సేమ్ జిల్లా, ఉమ్మడి నల్గొండోళ్ళము, నేను మీ బిడ్డను, నువ్వు నా కోసం తిరిగినావు, నిన్ను తిట్టమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తేనే నేను తిట్టినా అని చెప్పి ఇక నుంచి నేను నీవేది చెప్తే తింటా, నా గురువు రాజగోపాల్ రెడ్డి గారు అని అందరికంటే ముందు ఈయన బుక్ చేయకపోతే అన్నాడు. అంటే ఏ ఎండకా గొడుగు పడతాడా? ఏ ఎండకా గొడుగు పడతాడు, అవకాశవాది, గోడ మీద పిల్లి, ఇటాటమైతే ఇటు దుంకుతాడు, అటాటమైతే అటు దుంకుతాడు. ఏదో సినిమాలో ఎన్టీఆర్ కు ఒక చిన్నపాటి విలన్ కు గొడవ జరుగుతుంటాడు, పిస్తోలు హీరో ఎన్టీఆర్ దగ్గర ఉంటది ఊసరవెల్లి సినిమాలో. పిస్తోల్ ఉన్నప్పుడు అన్నా నీకు దండం పెడతా అని కాలు మోస్తాడు, ఆయన పిస్తోల్ ఏమో కింద పడిపోయి వాన్ చేతులకు పోతుంది. అవును, అరే నేను లేపేస్తా అని అంటాడు. అందులో గుండ్లు ఉండవు, గుండ్లు ఉండకపోయేసరికి అన్న కాలు మోగుతుంది అంటాడు. దిస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మందుల సామెల్. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. సో వై టార్గెట్ రాజగోపాల్ రెడ్డి? ఎందుకు రేవంత్ రెడ్డి టార్గెట్ రాజగోపాల్ రెడ్డి? అదే రాజగోపాల్ రెడ్డికే ఎక్కువగా ప్రజాదరణ ఉంది. పిల్లాయపల్లిలో ధర్మారెడ్డి కాలువలో 30 కోట్లు పెట్టి కాలువలు తవ్వించిన మునగాడు తెలంగాణలో గాని భారతదేశంలో గాని ఒక ముఖ్యమంత్రి లేడు, మంత్రి లేడు. రేవంత్ రెడ్డి గాని మందుల సామెలు గాని ఎక్కడన్నా ఒక 30 కోట్లు పెట్టి రైతుల కోసం కాలువలు తవ్విచ్చిరా? తవ్వియలే. తల్లి పేరు మీద ఒక వృద్ధాశ్రమం, కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం అని చెప్పి జనగామలో పెట్టి వందలాది మందికి 13 కోట్లు పెట్టి ఒక రాజభవనం లెక్క కట్టించినోడు ఎవడన్నా ఉన్నాడా ఈ తెలంగాణ రాష్ట్రంలో? మంత్రి ఉన్నాడా, ముఖ్యమంత్రి ఉన్నాడా, మందుల సామెలు ఉన్నాడా? ఇట్లా చూసుకుంటే పోతే రాజగోపాల్ రెడ్డి గారు కొన్ని వేల మందికి ఆపరేషన్లు చేపించి బతికిచ్చిన వ్యక్తి. ఇంత పేరు వస్తుంది, ఈయన డ్యామేజ్ చేయాలి, దళితులలో డ్యామేజ్ చేయాలి. సో మంత్రి అయ్యే అవకాశం ఉండొచ్చా రాజగోపాల్ రెడ్డి? అవకాశం ఉందా? అవకాశం కాదు, అసలు రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి అవడం పక్కా. రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి అవడాన్ని ఆపేటోడు ఈ తెలంగాణలో ఇంకా పుట్టలే. ఓకే, ఒకసారి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే అన్న మీరు మా పార్టీలోకి రండి అన్న, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి ఇస్తామని చెప్పి ఒకసారి మోసం చేసిర్రు. రెండోసారి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియండి అన్న అని చెప్పి గెలిపించిన తర్వాత మళ్ళా 2 సార్లు మోసం చేసిర్రు. ఇప్పుడు 3వసారి మోసం చేయాలని ఎవడని అనుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు ఊరుకున్నా రాజగోపాల్ రెడ్డి అభిమానులు ఊరుకోరు. రాజగోపాల్ రెడ్డి గారికి ఉమ్మడి నల్గొండతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రేపు లక్షల మందితోని కూడా గాంధీ భవన్ ముట్టడిస్తారు. మహేష్ కుమార్ గౌడ్ అయినా, బట్టి విక్రమార్క అయినా, రేవంత్ రెడ్డి అయినా వాళ్ళు తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ
మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు ఎట్లా పరిమితమైండో వీళ్ళు ఒక్క సీట్ కూడా వస్తుందో కూడా రాదు, 0 వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డితో పెట్టుకుంటే నిప్పుతో పెట్టుకున్నట్టు, రాజగోపాల్ రెడ్డి గారితో పెట్టుకుంటే కేసీఆర్ గారు ప్రభుత్వమే కూలిపోయింది. మొన్న ఉప ఎన్నిక తెప్పించి ఎమ్మెల్యేలను మంత్రులను ఆయన నియోజకవర్గం తెప్పించి ఇగో కేసీఆర్ యొక్క దుర్మార్గాలన్నీ బయట పెట్టడం వల్ల మొత్తం ఒక వేవ్ వచ్చి కేసీఆర్ నే చిత్తుగా ఓడగొట్టారు తెలంగాణ ప్రజలు. అంటే కేసీఆర్ ఓడిపోవడంలో రాజగోపాల్ రెడ్డి గారు అత్యంత కీలక పాత్ర. మళ్ళీ ఆయన కాంగ్రెస్ లోకి వచ్చి ఉమ్మడి నల్గొండలో చాలా మందిని గెలిపించి రాష్ట్రం అంతా వేవ్ తెప్పించిన ఒక మహానాయకుడు గురించి ఇంకా ఎంతకాలం మోసం చేస్తావు? ప్రజలందరూ గమనిస్తారు. రేవంత్ రెడ్డి ఎవరికి సాయం చేయడు, ఈయన వేల మందికి సాయం చేస్తాడు. మంత్రి పదవిని అడ్డుకుంటుంది రేవంత్ రెడ్డి అన్న, పక్క రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్ప ఎవ్వడు అడ్డుకోడు. అసలు మందుల సామ్యాలకు గంతగానం ఉందా? మందుల సామ్యాలకు అంత సీన్ ఉందా? రాజగోపాల్ రెడ్డితో మందుల సామ్యాలు పెట్టుకుంటే మళ్ళీ టికెట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చా? ఇంకెక్కడ టికెట్ గా ఎక్స్ ఎమ్మెల్యే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఊరుకున్నా, రాజగోపాల్ రెడ్డి గారు అభిమానులు ఊరుకోరు. మీరు అందరు ఛానళ్ళు నేను చూస్తున్నా, మైక్ పెడితే చాలు మందుల సామ్యాలను రేంజ్లు వేసుకుంటున్నారు. అన్నా ఇక కథ అయిపోయింది మందుల సామ్యాలని. మరి ఎవడన్నా అంటే రేవంత్ రెడ్డి రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతే ఎవడికి నష్టం? ఇప్పుడు మెయిన్ విలన్ ఉంటాడు అబ్బా, చాలా మందిని రెచ్చగొడతాడు, పో అంటాడు, రెచ్చిపోయిన కూడా అక్కడే చచ్చిపోతాడు. ఇప్పుడు మందుల సమయంలో రాజకీయంగా ఖతమైండు. సో ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం మాత్రం అడ్డుకోరనేది మీ వర్షన్, అంతే కదా? అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ఖతమైనట్టే. కాంగ్రెస్ ఖతం కావాలనుకుంటే అడ్డుకోండి. ఓకే, లక్షల మంది అభిమానులు ఊరుకోరు. ఆయన ఒక్క డిసిషన్ తీసుకున్నాడు అనుకో, రేపు ఎలక్షన్ ముందు ఏ పార్టీకి పోతే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇండిపెండెంట్ పోటీ చేసినా గెలిచే అవకాశం ఉంటుందా? మొత్తం ఇండిపెండెంట్ గా గెలుస్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను చెప్తున్నా కదా, ఆయనకున్న ఫాలోవర్స్ కు అభిమానులకు కొన్ని వందలాది మంది ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు టాటూ వేసుకుంటారు. ఇప్పుడు గుండె మీద టాటూ వేసుకుంటారు. రేవంత్ రెడ్డిది మందుల సామెలు ఎవడన్నా టాటూ వేసుకోగా చూసినావా? కొన్ని లక్షల మందికి సాయం చేసిన వ్యక్తి రేపైనా ఏ పార్టీకి పోతే ఆ పార్టీ రేపు రూలింగ్ వస్తుంది అంటున్నా. ఓకే, మంత్రి పదవి ఇచ్చి కాపాడుకుంటే కాంగ్రెస్ కు కొంత అవకాశం ఉంటది. ఇయ్యము లేదు కూడదు అనుకుంటే ఆయన ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి వేవ్ వస్తుంది, ఆ పార్టీ అధికారంలో. మంత్రి పదవికి ఇవ్వడానికి అంటే రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయకపోయినా మంత్రులందరూ రాజగోపాల్ రెడ్డి పాజిటివ్ ఉన్నారా? ఎవరైనా అందరూ ఎవరికి కూడా ఇబ్బంది లేదు, వాళ్ళు పాజిటివ్ ఉన్నారా, న్యూట్రల్ అని ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి అనేటోడు కక్ష కట్టిండు. ఈయనకున్న ఇమేజ్ను ఇప్పుడు ఫిజికల్ గా అధికారికంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి, కానీ తెలంగాణ ప్రజల దృష్టిలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల దృష్టిలో రాజగోపాల్ రెడ్డినే ముఖ్యమంత్రి అనుకుంటారు. అన్అఫీషియల్ గా తెలంగాణ రాష్ట్రానికి రాజగోపాల్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. నిరుద్యోగుల కష్టం వచ్చినా రాజగోపాల్ రెడ్డి గారిని కలుస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కష్టం వచ్చినా రాజగోపాల్ రెడ్డి గారిని కలుస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టం వచ్చినా రాజగోపాల్ రెడ్డి గారిని కలుస్తున్నారు. ఆటో డ్రైవర్లు కష్టం వచ్చినా రాజగోపాల్ రెడ్డి గారిని కలుస్తున్నారు. రైతులు కష్టం వచ్చినా రాజగోపాల్ రెడ్డి గారిని కలుస్తున్నారు. మొత్తం ఇప్పుడు అన్అఫీషియల్ సీఎం ఈయననే ఉన్నాడు. నువ్వు ఫిజికల్ గా ఏదో అబద్ధాలు చెప్పి అధిష్టానాన్ని మేనేజ్ చేసి డబ్బులు వంచి తెచ్చుకున్నవచ్చు, కానీ ఈయన లక్షల మందికి సాయం చేసి ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రిగా రాజగోపాల్ రెడ్డి గారే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాజగోపాల్ రెడ్డి గారిని సీఎం చేస్తేనే ఈ పార్టీ ఏమన్నా బతికి పట్టగడుతుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో పట్టిన గద్దె కాంగ్రెస్ పార్టీకి పట్టే ఛాన్స్ ఉంటుందని నా విశ్లేషణ. సో థ్యాంక్ యూ అన్న.